మా సంబంధం ఒప్పుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మితిమీరిన కట్నం ఇస్తుంటే చేసుకోకపోతే చస్తామా? నైనా గమ్మున ఉండు నాయనా. అటు చూడు, అబ్బాయిని చూస్తే బానే చదువుకుండట్టుంది. మా అమ్మాయి కూడా బానే చదివింది. మనకి అక్షర ముక్క రాదు. మనకి సంబంధం ఎందుకురా? వెళ్దాం పదరా. గమ్మున ఉండు, నువ్వే చెడగొట్టేలాగా ఉన్నావు. సరే గాని అటు చూడు, మీ పూర్వీకులు ఏం చేసేవారు? మా పూర్వీకులు పెద్ద రాజులు, మేధావులు. మా లెక్క చిన్న చిన్న పనులు చేసుకొని బతికేవారు. నువ్వు చెప్పేది చూస్తుంటే మీ కుటుంబం పెద్ద మేధావులు మరీ చెప్పినావు. మరి అబ్బాయి ఏం చేస్తాడు? దేవుడా, మావాడు పెద్ద ఇంజనీరు. ఇంజనీర్ కింద పని చేస్తాడా? ఇంజనీర్ కింద మా పూర్వీకుల కింద పనిచేసి ఉండొచ్చు. మా వాడు ఎప్పుడు పైనే. ఇంజనీర్ ఫస్ట్ ఫ్లోర్ అయితే మనోడు సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు. ఎప్పుడు పైనే ఉంటాడు. కొంపతీసి క్లీనింగ్ చేస్తాడా? నా కొడుకు. ఒరే, మీరు చేసే పనులకి, చేసే ఓవర్ యాక్షన్ కి నేను తట్టుకోలేకపోతున్నారా? సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. మన అమ్మాయికి కూడా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ ఎవరు చేసుకోవట్లేదు. వీడికన్నా ఇచ్చి చేద్దాం. మన గురించి మాట్లాడుతుండేంది? అర్థమైంది ఏంది? గెంటేస్తావేంది మమ్మల్ని? ఆగు నాయనా, నా కొడుకు. సరే గాని మనమంతా ఉన్నాం గాని మన ఊర్లో టవర్ లేదు. మీరు షాక్ అయ్యారంటే అర్థం ఉంది. ఎవరికైనా ప్రాణాపాయం వస్తే ఫోన్ ఎలా చెయ్యాలనగా? ప్రాణ పరిస్థితి. ఫ్రీ ఫైర్, పబ్జి లేకపోతే బతకలేం. దానికి టవర్ కావాలిగా. ప్రాణ పరిస్థితి అంట. మనం ఫ్రీ ఫైర్, పబ్జీలు ఆడుతుంటే ఎవ్వరి ఫోన్ వెత్తాం. అది తెలియదు మనిషికి. నువ్వు దీనికే ఉన్నావురా, చదివేలేదు మొదలేదు. నువ్వు ఎవరైనా ప్రాణాలు పోతుంటే మీకు ఫోన్ చేస్తే అని అనకు. ఎందుకంటే మాకొకడు ఫోన్ చేసినాడు. మేము గేమ్ ఆడేటప్పుడే చేసిండు. ఊక ఫోన్ చేసిండు. నా కోపం వచ్చి ఫోన్ కట్ చేసిన. మళ్ళీ గేమ్ అయిపోయినప్పుడు మళ్ళీ చేసిన, కానీ వాడు ఎత్తుతలేడు. వానికి ఏమైంది అనకు, ఎందుకంటే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఒక్కరు కూడా బాధపడడం లేదా? బాధపడినం. ఆ టైంలో గేమ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒకవేళ నీ కొడుకే ప్రాణాపాయ స్థితిలో ఫోన్ చేస్తే నువ్వు గేమ్ ఆడితే నువ్వు ఫోన్ ఎత్తుతావా? ఒకవేళ చనిపోతే ఏం చేస్తావు? నా కొడుకు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.